హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న కొత్త సినిమా పుష్ప పార్ట్ 2. పుష్ప పార్ట్ 2 కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో దాని గురించి అయితే మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పార్ట్ 2 సినిమాకు మంచి హైప్ అయితే ఉంది అని చెప్పొచ్చు. ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 సినిమా 2021 డిసెంబర్ లో అయితే రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యి కూడా దాదాపు మనకైతే 3 years అయితే కావస్తుంది అనమాట. ఇంతవరకు పార్ట్ 2 సినిమా అయితే రిలీజ్ కాలేదు. సో మంచి కేర్ అయితే తీసుకొని పుష్ప పార్ట్ 2 సినిమాని భారీగా ఉండే విధంగా గ్రాండియర్ గా ఉండాలి, అందరికీ నచ్చాలి, సినిమా అయితే భారీగా బాక్స్ ఆఫీస్ పరంగా రావాలి అనే విధంగా అయితే సినిమాని అయితే తీస్తున్నారనమాట. సో సుకుమార్ అయితే అదే విధంగా మనకైతే ఎలా ఉండాలి ఏంటి అనే విధంగా చాలా మనకైతే టైం అయితే తీసుకుని సినిమా అయితే షూటింగ్ అయితే చేస్తున్నాడు. కాకపోతే అల్లు అర్జున్ కి అయితే కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాడు. కానీ ఇక మధ్యలో చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మనకు పార్ట్ 2 సీక్వెల్ సినిమాకి 3 years అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఇంతకుముందు చూసుకుంటే బాహుబలి రిలీజ్ అయ్యి బాహుబలి 2కి అయితే మనకు చూసుకుంటే దాదాపు 1.5 year లో అయితే బాహుబలి 2 సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. కానీ ఇక్కడ చూసుకుంటే దాదాపు 3 years అవుతున్నా కానీ ఇంకా పుష్ప పార్ట్ 2 అయితే రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఆగస్టు 15న పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేస్తారు అని మూవీ టైం అయితే మనకు లాస్ట్ 1 year బ్యాక్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ఆగస్టు 15న రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అందుకే సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నాము అంటూ రీసెంట్ గానే అయితే మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ చేస్తాము అన్నట్టుగా అయితే రీసెంట్ గానే మనకైతే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు డిసెంబర్ 6ను కూడా రిలీజ్ అవ్వడానికి అయితే కష్టమే అని అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే ఇంకా చాలా వరకు అయితే పెండింగ్ ఉందని అని చెప్తున్నారు. అలాగే సీజీ వర్క్ కానీ అలాగే అల్లు అర్జున్ పోర్షన్స్ కూడా ఇంకా 2 నెలల వరకు అయితే షూటింగ్ అయితే ఉందంట అల్లు అర్జున్ పార్ట్ చూసుకుంటే. ఇక రిమైనింగ్ మొత్తం సినిమా మనకైతే ఎడిటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ ఇది చాలా అయితే ఉన్నాయి. కాబట్టి సినిమా అయితే డిసెంబర్ 6ను కూడా రావడం కష్టమే అని అయితే తెలుస్తుంది. సో డిసెంబర్ 6న ఒకవేళ అన్ని ఫినిష్ అయిపోతే డిసెంబర్ 6న అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ డిసెంబర్ 6న కాకపోతే మనకైతే ఏప్రిల్ 2025 నెక్స్ట్ ఇయర్ అయితే సినిమా రిలీజ్ చేయడానికి అయితే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇదైతే ప్రజెంట్ మనకు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న న్యూస్ అయితే ఇది. ఆల్రెడీ పుష్ప 2 సినిమాకి సంబంధించి 2 పాటలు కూడా రిలీజ్ అయ్యి అవి 2 కూడా మంచి హిట్ అయితే అయ్యాయి. ఇక రిమైనింగ్ మనకు చూసుకుంటే 3 పాటల వరకు అయితే సినిమాలో ఉన్నాయి. అలాగే సినిమాకి సంబంధించి ఇంకా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇలా ఒక్కొక్కటిగా అన్ని అయితే బయటకు రావాలి. సో సినిమా రిలీజ్ డేట్ అయితే మనకైతే ఫిక్స్ అయిపోతే షూటింగ్ అంతా కూడా ఒక రకంగా అయిపోతుంది అని తెలిస్తే కనుక సినిమాకి సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు మూవీ టీం. సో ప్రజెంట్ అయితే రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది అనమాట. సో డిసెంబర్ 6న అయితే సినిమా రావడానికి అయితే కొంచెం కష్టమే అనేది తెలుస్తుంది. సో రావాలని అయితే మనం అయితే కోరుకుందాం. సో డిసెంబర్ 6న ఎందుకంటే దాదాపు 3 years అయిపోతుంది కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. సో డిసెంబర్ 6న సినిమా రావాలని కోరుకుందాం. ఒకవేళ డిసెంబర్ 6న రాలేకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ వరకు అయితే సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది పుష్ప 2కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.